కూడా చిన్న చిన్నగా సెంటర్స్ అన్ని పెడుతూ ఈ రోజుకి సుమారు 11,000 మందికి నేను నేర్పించడం జరిగింది. సెంటర్స్ ఉన్నాయి. అదే రకంగా వనపర్తి, నల్గొండ, మహబూబ్ నగర్, భద్రాచలం కృషి చేస్తాము. కానీ ఏంటంటే బయోమెట్రిక్ వేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి, తర్వాత వాళ్ళకి కూడా పాస్ అవ్వాలి. ఎగ్జామినర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తారు. సీసీ కెమెరాలు కూడా ఇక్కడి నుంచి సర్వర్కి వెళ్ళి సర్వర్ చాలా రకాలుగా మిగతా వాళ్ళందరినీ పిలిస్తే మనం ఈ ఖమ్మంలో ఎప్పుడు ఒక పిలిపించినా ఒక గంట 2 గంటల్లో మనకి ఆర్థిక స్వావలంబన అంటూ ఉండాలి. మనం ఎన్ని చదువుకున్నా సరే ఎవరైతే తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని అనుకుంటారో, ఒక 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్ కానీ అనేది, దీనివల్ల నాకు ఏంటంటే నాకు తెలిసింది చాలా మంది చక్కగా వాళ్ళ ఇంట్లో కూర్చొని రోజు ఈ 300తో 18,000 వస్తాయి. ఈ రకంగా మరి చాలా చక్కగా అందరు నేర్చుకొని చాలా బాగా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు మరి ఉన్నాయి గారు ఈ టైలరింగ్ శిక్షణ తరగతులు టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ కింద ఇంతమంది మహిళలకు ఒక ఉపాధి కలిగించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మహిళా సాధికారత అంటే మహిళల స్వావలంబన, వాళ్ళకు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటటువంటి ఒక శక్తి, నిలబడేటటువంటి ఒక కార్యక్రమం వారు చాలా వరకు బేటీ బచావో బేటీ పడావో కానీ, ముద్రా లోన్ కానీ, ఈ రకరకాలైనటువంటి ఒక మహిళలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీకు ఇక్కడ తక్కువగానే ఉత్తర భారత్లో ఆడపిల్లలు పుట్టంగానే చంపేటటువంటి ఒక ఆనవాయితీ కొన్ని కులాల్లో కొన్ని వర్గాల్లో ఉంటుండే. అది కాకుండా వాళ్ళ బేటీ పడావో తీసుకొని ఈరోజు లక్షలాది మంది ఆడపిల్లలు మంచి జీవించి చదివించి వాళ్ళకు రకరకాలైనటువంటి ఒక ప్రోత్సాహం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా నైపుణ్యం ఉన్నటువంటి మహిళలకు వారు నేర్చుకున్న తర్వాత టీచింగ్, మన టైలరింగ్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, లేకుంటే ఏది వర్క్ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం నేర్చుకున్న తర్వాత వాళ్ళు రేపు జీవితంలో కాళ్ళ మీద నిలబడి వారు ఉపాధి కలిగించేటువంటి వారికి ఉపాధి ఎక్కడ కూడా మనము గవర్నమెంట్ జాబ్ కోసం ఆ జాబ్ కోసం కాకుండా మన సొంతంగా మన కాళ్ళ మీద నిలబడేటువంటి శక్తిని ఈరోజు నరేంద్ర మోదీ గారు తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మహిళలకు ఈ ముద్రా లోన్ చూసాం చాలా వరకు. హైదరాబాద్లో నాకు ఇక్కడ తెలియదు విషయం కానీ చాలామంది ఎంబ్రాయిడరీ షాప్స్ పెట్టుకోవడం కానీ, ఎంబ్రాయిడరీ చేయడం కానీ, టైలరింగ్ కానీ, దానికి బ్యాంక్ నుంచి ఎక్కడ కూడా షూరిటీ లేకుండా వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయల దాకా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఆ కార్యక్రమం ద్వారా కూడా చాలామంది హైదరాబాద్లో అయితే మహిళలు చాలామంది ఈ మన చీరలు అమ్ముకోవడం కానీ, టైలరింగ్ దుకాణం కానీ, ఎంబ్రాయిడరీ దుకాణం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. దీని ద్వారా మనకు భారతదేశంలో చాలామంది మహిళలకు ఒక ఉపాధి అవకాశం కలిగింది. తెలంగాణలో కలిగింది. ఈరోజు ఖమ్మంలో కూడా ఇటువంటి సెంటర్ మన ఉపరిశారద గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. మరి ప్రతి సంవత్సరం మహిళా దినం సంబంధించిన సందర్భంగా ఇదే విధంగా మహిళలకు వారి యొక్క ఉపాధి కలిగించేటటువంటి ఒక కార్యక్రమాల ద్వారా వారి హక్కులు, మరి వారికి ఉన్నటువంటి ఒక ఏదైతే అవకాశాలు భారత ప్రభుత్వం కలిగించే అవకాశాలు, మరి మనకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఏ విధంగా మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలి, దాని ద్వారా ఏ విధంగా మనం కొద్దిగా సంపాదించుకోవాలి డబ్బులు, ఒక కుటుంబాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఉపరిశారద గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి వారు ఇంతమంది మహిళలు 11,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం అది. మరి వారికి కూడా నేను అభినందిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళల సంబంధించినటువంటి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారికి కూడా నా ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ, మరి కుట్టు మిషన్ కానీ సర్టిఫికేట్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి నాకు కూడా హైదరాబాద్లో వేరే కార్యక్రమం ఉన్నాను కాబట్టి నేను మొత్తం ఉండలేకపోతున్నాను. కానీ చాలా సంతోషం, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ద్వారా మనం చాలా వరకు ఒక సాధారణీకరత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ని మనం పెంచుతూ ఉన్నాం. అంటే మీరు ధైర్యంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి ఒక శక్తి
ఈరోజు మీకు ఉన్నది అంటే అది నిజంగా చాలా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అనుకోకుండా వచ్చిన మంచిగా మీ అందరికి కలిసే అవకాశం దొరికింది కాబట్టి మరి ఉప్పల శారద గారికి ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు, అభినందిస్తా ఉన్నాను. మీ పేరు పిలిచిన వాళ్ళు వచ్చి తీసుకున్నాం. ఇదేనా భారత్ మాతా కి మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. బాగున్నా సార్ సార్